Friends, welcome back to our channel. Ee video formation of grey crescent center. So embryology lo grey crescent center amphibian egg lo ela form avutundi anedi ee video lo chuddam. Students first time మన ఛానల్ కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియోస్ కి లైక్ చేయండి. ఏమన్నా టాపిక్స్ కావాలంటే కామెంట్స్ లో పెట్టండి. వాటి మీద వీడియోస్ అనేవి చేస్తాను. సో స్టూడెంట్స్ గ్రే క్రిసెంట్ సెంటర్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ amphibian egg తీసుకుంటే the anterior side is animal pole, posterior one is vegetal pole. In between these there is a merge line is present. So చూడండి ఒక గ్రే క్రిసెంట్ లైక్ స్ట్రక్చర్. సో క్రిసెంట్ లైక్ గా ఉండి ఉన్నటువంటి ఏరియా గ్రే క్రిసెంట్. ఇక్కడ యాక్చువల్లీ గ్రే కలర్ అనేది ఉంటుంది మనం ఎంబ్రియానిక్ కండిషన్ చూస్తే. సో గ్రే క్రిసెంట్ సెంటర్ అనేది ఈ ప్లేస్లో ఫామ్ అవుతుంది, అదే వాళ్ళు చెప్పేది. సో గ్రే క్రిసెంట్ like grey colored area which is present in between animal pole and vegetal pole, developing on the surface of amphibian egg opposite to the point of sperm of entry. ఏ ఏరియాలో అయితే స్పెర్మ్ ఎంటర్ అవుతుందో దానికి ఆపోజిట్ ఏరియాలో సర్ఫేస్ ఆఫ్ ది ఎగ్ amphibian egg పైన రెండు యానిమల్ పోల్ వెజిటల్ పోల్ ఎగ్జాక్ట్గా మెర్జ్ అయ్యే దగ్గర ఒక క్రిసెంట్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ గ్రే క్రిసెంట్ సెంటర్ ఇన్ amphibian egg. సో జనరల్లీ సర్ఫేస్ ఫీచర్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ సైటోప్లాస్మిక్ మూమెంట్స్. ఇది ఉండడం వల్ల యోక్ తెలిసే కండిషన్ కంటే సైటోప్లాస్మిక్ మూమెంట్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది, అంటే ఎటు ఏంటి అనేది. నెక్స్ట్ ఇట్ అపియర్స్ బిట్వీన్ వేర్ యానిమల్ పోల్ మెర్జెస్ విత్ వెజిటల్ పోల్. ఇది యానిమల్ పోల్ అయితే వెజిటల్ పోల్ మెర్జెస్ అయ్యే ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫ్యూచర్ డోర్సల్ సైడ్ ఆఫ్ ది ఎంబ్రియో. సో మనం ఈ పర్టికులర్ ఏరియాని చూసుకుంటే ఇన్ ఫ్యూచర్ డోర్సల్ సైడ్, అంటే ఇప్పుడు కాకుండా అంటే డెవలప్ అయ్యే కొద్దీ ఇట్ ఈస్ ద డోర్సల్ సైడ్ ఆఫ్ ది ఎంబ్రియో ఒక సింబల్ లాగా చూసుకోవచ్చు. ఫస్ట్ క్లీవేజ్ బైసెక్ట్స్ ద గ్రే క్రిసెంట్. సపోజ్ చూడండి ఫస్ట్ క్లీవేజ్ మెరిడియనల్ అనుకుంటే, సో ఇట్ బైసెక్ట్స్ ద జనరల్గా ఉన్నటువంటి పర్టికులర్ ఎంబ్రియోని బైసెక్ట్ చేసి 2 cells ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. సో క్లీవేజ్ అనేది స్టార్ట్ అవడానికి కూడా ఇది ఒక ఏరియాగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇట్ ఫిక్సెస్ ఫైనల్ సిమెట్రీ ఆఫ్ ది ఎగ్ అండ్ ఫ్యూచర్ ఎంబ్రియో. సో ఎగ్ యొక్క సిమెట్రీ ఎప్పుడైతే స్పెర్మ్ ఎంటర్ అవుతుందో దాని యొక్క సిమెట్రీని ఫిక్స్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఎంబ్రియో యొక్క సిమెట్రీని కూడా ఈ యొక్క సెంటర్ అనేది ఫిక్స్ చేయటం అనేది చెప్పొచ్చు. సో ఇట్ ప్రెజెంట్ ఇన్ గ్యాస్ట్లా అట్ డోర్సల్ లిప్ ఆఫ్ బ్లాస్టోపోర్. సో గ్యాస్ట్లా స్టేజ్కి వచ్చిన తర్వాత డెవలప్మెంట్లో సపోజ్ ఇది డోర్సల్ లిప్ ఆఫ్ పర్టికులర్ గ్యాస్ట్లా స్టేజ్ అనుకుంటే ఈ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే గ్రే క్రిసెంట్ అనేది ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు amphibianలో. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఆర్గనైజర్. సో ఏంటి ఆర్గనైజర్ అంటే ఈ గ్రే క్రిసెంట్ని ఆర్గనైజర్గా మనం కన్సిడర్ చేస్తే ఆర్గనైజర్గా ఉన్నటువంటి ఈ సెంటర్ ఉన్నట్లయితే, అంటే ఎంబ్రియోలో ఈ సెంటర్ ఉన్నట్లయితే ఎగ్ ఎట్లయితే బాగా డెవలప్ అవుతూ పోతుందో, ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ గ్రే క్రిసెంట్ని రిమూవ్ చేసినట్లయితే ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇదే గ్రే క్రిసెంట్ సెంటర్ని ఇంకో ఎగ్లో పెట్టినట్టయితే 2 embryos ఫామ్ అవుతాయి. సో ఆ పరంగా ఇది ఆర్గనైజర్గా పనిచేస్తుంది. అంటే ఒక ఎగ్లో గ్రే క్రిసెంట్ సెంటర్ ఆర్గనైజర్గా యాక్ట్ చేస్తే అది డెవలప్ అవుతుంది ఎంబ్రియోలాగా, ఎంబ్రియో డెవలప్మెంట్ ఉంటుంది. సో గ్రే క్రిసెంట్ని రిమూవ్ చేసినట్లయితే ఎంబ్రియో డెవలప్మెంట్ ఫెయిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది, ఆర్గనైజర్గా ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే గ్రే క్రిసెంట్. ఇదే గ్రే క్రిసెంట్ని వేరే ఎంబ్రియోలో పెడితే 2 embryos క్రియేట్ అయ్యేలాగా ఉంటుంది. అంత ఇంపార్టెన్స్ గ్రే క్రిసెంట్ సెంటర్కి అనేది ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం గ్రే క్రిసెంట్ ఇన్కార్పొరేట్ కార్డా మీసోడెర్మ్. సో ఫ్యూచర్ ఎంబ్రియోలో కార్డా మీసోడెర్మ్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి సెంటర్ మనం ఫ్రాగ్ డెవలప్మెంట్లో ఎగ్లో చూడవచ్చు. దీన్నే గ్రే క్రిసెంట్ ఫార్మేషన్ అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.